Very good. Good evening, ma. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా ఇంటిమేట్ చేయండి మా జాయిన్ అవ్వమని చెప్పి. ఓకే మా, స్టార్ట్ చేస్తాం. సో మార్నింగ్ మార్నింగ్ ఫంక్షన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ అర్థమైంది కదమ్మా? ఏమ్మా, Yes, sir. వాట్ ఈస్ మెంట్ బై లాజిస్టిక్స్ Yes, sir. అండ్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్? Sir, అర్థమైంది sir. ఫంక్షన్స్ ఏమో వస్తాయమ్మా? ఎనీవన్ కెన్ స్పీక్. ఫంక్షన్స్ ఏమో Sir, వస్తాయి? customer services, Very good. The ultimate, the storage first, stand, first and storage foremost sir. thing is customer service of every uh, logistics services. Okay, good. Order మళ్ళీ processing. ఆర్డర్ ప్రాసెసింగ్ సార్.
Very good, ma. Next. స్టోరేజ్ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్. Very good. Storage, that is warehousing. అవును సార్. Another transportation. So transportation is the very key, will play a vital role in the అవును సార్. distribution of goods from producers to కన్స్యూమర్స్ సార్. consumers. Good. మళ్ళీ మానిటరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీస్ సార్. Very good. Monitoring the information. అవును సార్. Good, ma. So there is the functions. Now we are going to discuss about the structure of logistics. సో లాజిస్టిక్స్ అంటే ఏ విధంగా ఉంటుంది స్ట్రక్చర్ అంటే నిర్మాణం అంట తెలుగులో. ఓకేనా. సో నిర్మాణం ఎలా ఉంటుందో లైక్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో ఒక లాజిస్టిక్ స్ట్రక్చరు ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో ఆబ్వియస్లీ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ప్రాపర్ స్ట్రక్చర్ మా ఫర్ ది లాజిస్టిక్స్ సిస్టమ్. సో ఈ లాజిస్టిక్స్ సిస్టమ్స్ కోసం ఈ లాజిస్టిక్స్ కోసం ఒక ప్రాపర్ మనకి కరెక్ట్ స్ట్రక్చర్ అనేది లేదు. బట్ ఒక హైపథెటికల్గా ఉంటుంది. దిస్ ఇస్ ది సిస్టమ్, ఇట్ ఈస్ ఇన్ ఓరల్లీ. So generally, there is a system of logistics. It is a form from the distribution of goods and services. The distribution of goods from producers to consumers. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ది ప్రాసెసింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్. సో మనకి లాజిస్టిక్స్ అనేది సరుకు రవాణా చేసేటువంటి సరుకు రవాణాను పంపిణీ చేసేటువంటి విధానాన్ని ఏమంటారంటే లాజిస్టిక్స్ అంటారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి సరుకు రవాణా చేయాలి అని అంటే ఉత్పత్తి ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్కి రవాణా చేయాలి. అంటే పంపిణీ చేసేటువంటి విధానాన్ని లాజిస్టిక్స్ అంటుంది. సో ఆ లాజిస్టిక్స్ సిస్టంలో ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఒక చార్ట్ రూపంలో ఒక స్ట్రక్చర్ రూపంలో ఇప్పుడు చూద్దాం. సో ఓవరాల్లీ మనకి ఫస్ట్ సప్లయర్స్ అంటే ఎవరమ్మా, మీనింగ్ ఇవి తెలుసుకున్నాక మళ్ళీ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. సప్లయర్స్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు? Manufacturers, sir. No, manufacturing is different. Manufacturing is different. Who is the supplier? What he can, అతను ఏం చేస్తాడు? Goods order పెడితే సప్లై చేస్తారు సార్, మేనేజర్. మామ ఏదో చెప్తున్నారు. గూడ్స్ సప్లై చేస్తుంటారు సార్ వేరే వాళ్ళకి. No, goods, he could not able to supply the goods. Only he can able to supply of which thing? ఏం సప్లై చేస్తాడు అతను? బిఫోర్ గూడ్స్ కంటే ముందు ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ గూడ్స్ మనకి ప్రొడక్షన్ జరిగే ముందు విచ్ ఇంగ్రీడియంట్ ఈజ్ టు బి నీడెడ్ టు ప్రొడ్యూస్ ది గూడ్స్? రా మెటీరియల్స్. వెరీ గుడ్. రా మెటీరియల్స్ లేకుండా మనకి గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావు కదా. సో రా మెటీరియల్ ఈజ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక పదార్థం కదా రా మెటీరియల్స్. దాన్ని ఏం చేయాలి? ప్రొక్యూర్ చేయాలి. ఎవరు ప్రొక్యూర్ చేస్తారు అంటే, ఎవరు కలెక్ట్ చేస్తారంటే సప్లయర్స్. A supplier is the individual, a supplier is the person who supplies the raw materials to the manufacturer for the purpose of to producing the goods and for the purpose of goods, producing the goods. సో ఇక్కడ వస్తువుల్ని తయారు చేయడానికి
ముడి పదార్థాలని సప్లైదారులు సప్లై చేస్తారు. ఎవరికి? ఉత్పత్తిదారులకి సప్లై చేస్తాడు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? అర్థమైంది ఓకే అది? సార్. గుడ్. సప్లైదారుడు ఏం చేస్తాడు? ఎవరైనా అడిగితే చెప్పండి. సప్లైదారులు అంటే గూడ్స్ సప్లై చేసేవాడిని సప్లైదారులు అనరు. ఓకే సార్. ఓకేనా? సప్లై ఎవరు చేస్తారంటే సప్లైయర్స్ ద ఓన్లీ రా మెటీరియల్స్ కెన్ సప్లై టు ది మ్యానుఫ్యాక్చరర్స్. తయారీదారులకి ముడి పదార్థాలు మాత్రమే సప్లై చేస్తారు. వాళ్ళని సప్లైదారులు అంటాం. గూడ్స్ని సప్లై చేసేవాళ్ళు కాదు. గూడ్స్ని సప్లై చేసేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ ది గూడ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ గూడ్స్. ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ అంటే ఎక్కడ మనకి గూడ్స్ అనేటివి, వస్తువులు అనేటివి ఎక్కడ మనకు ఉత్పత్తి అవుతాయి? ఎక్కడ? ఆరిజిన్ మీన్స్ ఇక్కడ ఉత్పత్తి అంటారు దాన్ని, ప్రొడక్షన్. మ్యానుఫ్యాక్చర్స్. గుడ్. మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రోడక్ట్ ఆరిజిన్ టు కన్జంప్షన్ పాయింట్స్. కన్సంప్షన్ సార్. అంతే, కన్జంప్షన్ పాయింట్స్కి మన సప్లై డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది బై వే ఆఫ్ యూజింగ్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా జరుగుతుంది డిస్ట్రిబ్యూషను. ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే లాజిస్టిక్స్ అంటే అదే ట్రాన్స్పోర్టేషన్, మనం లాజిస్టిక్స్ అంటున్నాం. ఓకేనా? సరుకు రవాణా చేసేటువంటి విధానము ఏమంటారంటే సరుకు రవాణా చేసేటువంటి పంపిణీ విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. రవాణా ఏ విధంగా జరుగుతుంది అని అంటే సప్లయర్స్ నుంచి ప్రొడ్యూసర్స్కి వస్తుంది. ఇది యాక్చువల్లీ ఇది అవుట్ ఆఫ్ మ్యాటర్ ఇది. సో మనకి యాక్చువల్గా మ్యాటర్ అనేది ప్రొడ్యూసర్స్ నుంచి వస్తుంది. సో ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్కి వెళ్ళడానికి, కన్జ్యూమర్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అంటే యూజింగ్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాట్ఫామ్స్ లైక్ రోడ్వేస్, రైల్వేస్, మెరైన్ వేస్ ఆర్ ఎయిర్వేస్. ఓకేనా? సో మన రైలు ఉంది, రైలు రవాణా, రోడ్ రవాణా, జల రవాణా, వాయు రవాణా అంటాం కదా. వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే సప్లై చేస్తాం, డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకి. సో కాబట్టి పోస్ట్ సప్లయర్ నుంచి వస్తుంది. సో దట్ ఈస్ ది మెటీరియల్ ఫ్లో అంట. చూడండి ఇక్కడ మన డయాగ్రామెటికల్గా కొంచెం బాగా డెప్త్గా చూస్తే చూడండి, ఇక్కడ మన రైట్ యారో మార్క్ టైప్ ఇచ్చాడు. యారో మార్క్ అంటే అది మెటీరియల్ ఫ్లో అవుతా ఉంది. అంటే మెటీరియల్ ఏమవుతుంది అంటే రవాణా అవుతా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటి అనేది చూడండి. నెక్స్ట్ దాని కింద ఇన్ఫర్మేషన్ ఫ్లో ఈ రెండు తెలుసుకుంటే చూడండి. ఫస్ట్ ఏంటంటే యారో మార్క్లో ఉండేది మెటీరియల్ ఫ్లో కింద మీరు డయాగ్రామెటికల్గా చూడండి. అదేవిధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఫ్లో చూడండి, యారో మార్క్ అది డిఫరెంట్, అది పైన ఉండేది క్వైట్ డిఫరెంట్. సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ లాజిస్టిక్స్ సిస్టమ్. సో ఇప్పుడు చూడండి, ఫ్రమ్ సప్లయర్స్ నుంచి ఎక్కడికి వస్తుంది డైరెక్ట్గా అంటే ఇక్కడ లైక్ సప్లయర్స్ అంటే రా మెటీరియల్స్ అన్నీ సప్లై చేసి అక్కడ నుంచి ప్రొడ్యూసర్స్. సో సప్లయర్స్ ప్లేస్లో మనం ప్రొడ్యూసర్స్ అనుకున్నాం. ఓకే, సప్లయర్స్ అంటే ప్రొడ్యూసర్స్ పెట్టుకున్నాం. ప్రొడ్యూసర్స్ నుంచి ఎక్కడికి వస్తుంది, ఎక్కడ పంపిస్తాము ప్రొడ్యూసర్స్ నుంచి గూడ్స్? వెరీ గుడ్, గోడౌన్స్, గిడ్డంగుల దగ్గరికి మనం పంపిస్తాం. అంటే వేర్ హౌసింగ్కి మనం అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు వేర్ హౌసెస్. సో వేర్ హౌసెస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. మళ్ళీ అగైన్ సో వేర్ హౌసెస్ నుంచి మనం ఏం చేస్తామంటే సప్లైకి తగినట్టు, డిమాండ్కి తగ్గట్టు సప్లై కూడా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మళ్ళీ దాంట్లో కన్ఫ్యూజన్ ఏమి అవసరం లేదు. సో కాబట్టి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ఇదేమవుతుందంటే ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వేర్ హౌసెస్ టు కస్టమర్స్ వయా ట్రాన్స్పోర్ట్. అర్థమైందా? అంటే వేర్ హౌసెస్ నుంచి వస్తువులు అనేటివి, గూడ్స్ అనేటివి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి? వేర్ హౌసెస్ నుంచి. సేల్స్ డిపార్ట్మెంట్ అది వేరు, అది మీకు మళ్ళీ చెప్తాను, అది ఇన్ఫర్మేషన్. అది కస్టమర్స్. వెరీ గుడ్. అది చూడండి,
ఇప్పుడు ఇక్కడ సప్లయర్స్ అంటే సప్లయర్స్ నుంచి వచ్చింది. సపోజ్ మనం ప్రొడ్యూసర్స్ అనుకున్నాం. సప్లయర్స్ అంటే యాక్చువల్గా రా మెటీరియల్ సప్లై చేసిన సప్లయర్ అంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఇది యాక్చువల్ ప్రొడ్యూసర్స్ నుంచి రావాలి ఇది. సో ప్రొడ్యూసర్స్ నుంచి మనకి గూడ్స్ అనేవి వేర్ హౌస్కి వస్తాయి. అంటే ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఎప్పుడు ప్రొడక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత గూడ్స్ అనేవి ఎక్కడికి వస్తాయి? వేర్ హౌసెస్కి వస్తాయి. ఇక్కడికి వస్తాయి. ఇక్కడ వేర్ హౌసెస్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? కన్జ్యూమర్స్కి వెళ్ళాలి. దేని ద్వారా? వయా ట్రాన్స్పోర్ట్. వయా అంటే మధ్యాన్ని. ఇప్పుడు వేర్ హౌసింగ్కి కస్టమర్స్కి మధ్య ఒకటి ఉంది వారధి. ఎవరు? ట్రాన్స్పోర్టేషనే. అవునమ్మా? వేర్ హౌసెస్ గిడ్డంగుల నుంచి వినియోగదారులకు వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ ఒక అనుసంధానకర్తగా ఉంది. దీన్ని లాజిస్టిక్ అంటాం. సో చూడండి, ఇప్పుడు వేరే హౌసెస్ నుంచి ట్రాన్స్పోర్ట్కి వెళ్తుంది. అంటే ఇక్కడ అన్లోడింగ్ అయ్యి దాన్ని తీసుకెళ్ళి షిప్మెంట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? డెలివరీకి వెళ్తుంది. డెలివరీ అంటే కన్జ్యూమర్కి వెళ్తుంది. అవునా? ఓకే సార్. వేరే హౌసెస్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్ షిప్మెంట్కి వెళ్ళిపోయి షిప్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అంటే డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి వెళ్తుంది. ఓకే సార్. కన్జ్యూమర్స్కి వెళ్తుంది. ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ మెటీరియల్ ఫ్లో. మెటీరియల్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ ఉంది. అంటే సప్లయర్స్ మొదలుకొని, ప్రొడ్యూసర్స్ మొదలుకొని వేర్ హౌసెస్కి వచ్చి మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ కన్జ్యూమర్స్కి వస్తున్నారు. అంటే ఫైనల్గా ఇదేమవుతుంది అంటే దిస్ ఈజ్ కాల్డ్ సిస్టమ్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్, సమాచారం ఎలా వెళ్తుంది అంటే ఇప్పుడు చూడండి, ఇన్ఫర్మేషన్ ఫ్లో ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఫస్ట్ కస్టమర్స్ సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి కస్టమర్స్ నుంచి వెళ్ళాలి కదా. సార్. ఇప్పుడు మెటీరియల్ ఫ్లో అనేది అర్థమైంది. మెటీరియల్ ఫ్లో అనేది ఎలా వస్తుందని తెలుసు. ఇప్పుడు కస్టమర్స్ నుంచి ఏం వెళ్ళాలి? ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఇప్పుడు కస్టమర్స్ నుంచి ఎవరికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్? సేల్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి. పర్చేసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరికి వెళ్తుంది? సప్లయర్స్కి వెళ్తుంది. లైక్ ప్రొడ్యూసర్స్. గుడ్. అంటే ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ మీకు మార్నింగ్ చెప్పాను చూడండి, ఫంక్షన్స్ ఆఫ్ లాజిస్టిక్స్. ఫస్ట్ ఏం జరగాలి? కస్టమర్ సర్వీసెస్. వెరీ గుడ్. కస్టమర్ సర్వీసెస్. వెరీ గుడ్. అది ఫంక్షన్స్ సేమ్. దట్ ఈస్ ది రిలవెంట్ ఇన్ దిస్. ఇందులో అదొక చిన్న భాగం ఉంది. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కస్టమర్ అనేవాడు ప్రోడక్ట్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేస్తాడు వాడు? ప్రోడక్ట్ని చూస్తాడు. ప్రోడక్ట్ని చూసిన తర్వాత ఏం చేస్తాడు? ఆర్డర్ చేస్తాడు. ఇప్పుడు మనం ఆర్డర్ పెడతాం. ఎస్, ఐ వాంట్ టు గో టు బై దిస్ ప్రోడక్ట్ అనుకొని నేను చేస్తాను. ఆన్లైన్లో మీరు షాపింగ్కి వెళ్తారు. ఇప్పుడు మీరు ఎట్లా జనరల్గా షాపింగ్ చేస్తారు అట్లా ఇది కూడా మెథడాలజీ, స్ట్రక్చర్ కూడా. ఇప్పుడు కస్టమర్ మీరు అనుకోండి, మీ నుంచి ఇప్పుడు మీరు ఒక వస్తువును కొంటున్నారు, అది కొనాలనుకుంటున్నారు. కాబట్టి దాన్ని కొనాలనుకున్నప్పుడు మాకు జస్ట్ మీరు ఏం చేస్తారు? ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెడతారు. మీరు ఇప్పుడు ఎట్లా ఆన్లైన్ షాపింగ్ చేస్తారు కదా. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఆర్డర్ ఆ ప్రోడక్ట్ని చూసినప్పుడు బై అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ బై ఆప్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది? ఆర్డర్ మొత్తం చూపిస్తూ వస్తుంది. ఆర్డర్ ప్రాసెసింగ్. మీరు అక్కడ బై అన్నప్పుడు మీకు మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ సప్లయర్స్ నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది. అవును సార్. వచ్చినప్పుడు అదేమవుతుంది? ఎస్, యువర్ ఆర్డర్ ఈజ్ కన్ఫర్మ్డ్, యువర్ ప్రోడక్ట్ ఈజ్ కన్ఫర్మ్డ్. అంటే మీ రిక్వెస్ట్, మీరు పెట్టినటువంటి ఆర్డరు సప్లయర్ ఇక్కడ త్రూ వీళ్ళు సేల్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్చేజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, పర్చేజ్ డిపార్ట్మెంట్ నుంచి సప్లయర్స్కి వెళ్తుంది. అంటే ప్రొడ్యూసర్స్కి వెళ్తుంది, మ్యానుఫ్యాక్చరర్స్కి వెళ్తుంది. అక్కడికి వెళ్తే మీరు పెట్టినటువంటి మెసేజ్ వీళ్ళకందరికీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మీరు అక్కడి నుంచి ఏం జరుగుతుంది? నెక్స్ట్ అంటే ఆర్డరు ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టారు, మళ్ళీ ఏం జరుగుతుంది? ఆర్డర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆర్డర్ ప్రాసెసింగ్ అయ్యాక మళ్ళీ ఏం జరుగుతుంది? స్టోరేజ్. ఎస్, మళ్ళీ కమ్ టు ది స్టోరేజ్. చూడండి ఇక్కడ ఇంటర్లింక్. ఇప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది.
ఇప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇటు పోయింది. ఎక్కడి నుంచి? మీరు కస్టమర్స్ నుంచి మీ పెట్టినటువంటి ఆర్డర్ సేల్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్చేస్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. పర్చేస్ డిపార్ట్మెంట్ నుంచి సప్లయర్స్కి వెళ్ళింది, అంటే మా ప్రొడ్యూసర్స్కి వెళ్ళింది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నుంచి ఇప్పుడు మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయినాక దెన్ వాట్ స్టెప్, వాట్ ప్రాసెస్ నెక్స్ట్? వాట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ సార్ అయ్యాక నెక్స్ట్ ప్రోడక్ట్ ని ఆర్డర్ కన్ఫర్మ్ స్టోరేజ్ అయ్యాక వేర్ హౌస్ కి పంపిస్తారు. వెరీ గుడ్. ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు? వేర్ హౌసెస్కి వస్తారు. అంటే వేర్ హౌసెస్లో కదా, వేర్ టు స్టోర్ టు ప్రిజర్వ్ ది గూడ్స్. ఎక్కడైతే మనం వస్తువులని ప్రిజర్వ్ చేసామో, నిల్వ చేసామో అక్కడికి వెళ్తాం. అంటే ఎక్కడ? వేర్ హౌసింగ్. అంటే వేర్ హౌసెస్లో ఉంటాయి. వేర్ హౌసెస్లో నుంచి మనకి అక్కడ ఏం జరుగుతుంది? ఆ ప్రోడక్ట్ వయా ట్రాన్స్పోర్ట్ టు కన్జ్యూమర్ సార్, కన్జ్యూమర్ కి వెళ్తుంది సార్. అది ఓకే. గుడ్. మీరు బాగానే పాయింట్ని అడాప్ట్ చేస్తున్నారు. ఓకే, గుడ్. ఇప్పుడు వేర్ హౌసింగ్లో ఏం జరుగుతుందంటే ప్రాసెస్ జరుగుతుంది. అంత ఆర్డర్ ప్రాసెసింగ్ అది జరుగుతుంది. ఆర్డర్ ప్రాసెసింగ్ దాంట్లో ఏం జరుగుతుంది అంటే అదే ప్రోడక్ట్ ప్యాకేజింగు. ఓకేనా? ప్రోడక్ట్ ప్యాకేజింగ్ అయినాక మళ్ళీ ఏం చేస్తారు? ప్రోడక్ట్ షిప్మెంట్ ఏం చేస్తామా? ప్రోడక్ట్ షిప్మెంట్ అంటే ఏంటి? మీకు వేరే హౌసెస్లో జరిగేది ఇదే, అక్కడే ఫంక్షనింగ్ జరిగేది. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఆర్డర్ ప్రాసెసింగ్ అవుతుందో, ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ అంతా వేర్ హౌస్లో జరుగుతుంది. ఆ ఆర్డర్ని ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ని, మీరు పెట్టినటువంటి ప్రోడక్ట్ దాన్ని వాళ్ళు చూస్ చేయాలి, దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ దాన్ని ఇది కరెక్టా కాదని క్లారిఫై చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ అని తెలుసుకున్నాక ఏం చేస్తారు? దాన్ని తీసి ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసిన తర్వాత ఏం చేస్తారు? లేబులింగ్. గుడ్. లేబులింగ్ చేస్తారు. లేబులింగ్ వేసాక బార్కోడింగ్. ఓకేనా? ఓకే సార్. అర్థం అవుతుందా మనం చెప్పేది మీతో వాళ్ళకి? రుద్రేష్ నాయక్ అండ్ దర్శన్, ధరణి, మీకు అర్థం అవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఆర్డర్ అనేది ఇప్పుడు మీరు పెట్టినప్పుడు డెఫినెట్గా ప్రాసెస్ అవుతుంది. ఎక్కడ ప్రాసెస్ అవుతుంది అంటే ఎవరి నుంచి? ప్రొడ్యూసర్స్ నుంచి వేర్ హౌస్కి వస్తుంది. వేర్ హౌస్లో ఎక్కడ ఉంటుంది? వేర్ హౌసెస్లో మనకి ఎక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆడేం చేస్తాం? ఆ వస్తువులన్నీ మనం గిడ్డంగుల్లో నిల్వ చేసి పెడతాం. ఇప్పుడు కన్జ్యూమర్ నుంచి ప్రోడక్ట్ కావాలని వచ్చినప్పుడు, కొనుక్కోవాలనుకోని వచ్చినప్పుడు, ఆర్డర్ వచ్చినప్పుడు డెఫినెట్గా యూ విల్ చేయాలి నువ్వు. సో ఏం చేస్తావు? ప్రోడక్ట్ని ప్యాకింగ్ చేస్తావు. ప్రోడక్ట్ని దాన్ని ఏం చేస్తావు అంటే లేబులింగ్ వేస్తావు. లేబులింగ్ వేసినాక బార్కోడింగ్ ఇస్తారు. బార్కోడింగ్ మీకుంటాయి చూడండి లైన్స్. బార్కోడింగ్ చేసిన తర్వాత ఏం చేస్తావు? దాన్ని ప్యాకింగ్ పైన బార్ కోడింగ్ ఉంటుంది సార్. అవును, బార్కోడింగ్. మన అడ్రస్, మన అడ్రస్ ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాకే వాడు బార్కోడింగ్ ఇచ్చి దాన్ని కరెక్ట్గా షిప్మెంట్ అనేది క్లారిటీ తీసుకున్నాకే షిప్మెంట్ చేస్తాడు. సో షిప్మెంట్ చేశాక, షిప్మెంట్ అంటే రవాణా రా బాబు, ఓకేనా? రవాణా చేస్తాడు అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. అంటే వేరే హౌస్ నుంచి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు షిప్డ్ అవుతూ ఉంటుంది. సో షిప్మెంట్ అయినప్పుడు అక్కడి నుంచి కస్టమర్కి ఏమవుతుంది? డెలివర్ అవుతుంది. కస్టమర్కి ట్రాన్స్పోర్ట్ ద్వారా, అంటే మనకి ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ అయిందనుకో, ఎక్కడో నువ్వు ఢిల్లీలో ఉంటుంది ఆ ప్రోడక్ట్, అది మీకు చూపిస్తూ ఉంటుంది. ట్రాకింగ్ నెంబర్ మీకు ఐడియా ఉందా? ట్రాకింగ్ నెంబర్ మీరు చూసుంటారు. మీ ఆర్డర్ ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ షిప్మెంట్ అవుతుంది, ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆర్డర్, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆరిజిన్ అంటారు. ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి మేము చూసిన దాంట్లో వచ్చి ఆర్డర్ అయింది, ప్లస్ మళ్ళీ ప్యాకేజ్ అయింది, మీ షిప్పింగ్ అయింది, డెలివరీ అరైవింగ్ టుడే అని చూపిస్తుంది. అంతే. అట్ నియరెస్ట్ యువర్ హబ్ అంటారు. ఎస్ సార్. అక్కడికి వచ్చి తర్వాత నీ దగ్గరకు వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ లాజిస్టిక్ ప్రొసీజర్, లాజిస్టిక్ స్ట్రక్చర్. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? సో లాజిస్టిక్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ నుంచి, అంటే ఎప్పుడైతే వేర్ హౌసింగ్లో మనకు ఎక్కువ జరిగేది ప్యాకేజ్, అంటే ప్రోడక్ట్ ప్యాకేజింగు, ప్రోడక్ట్ లేబులింగు, బార్కోడింగు, దానికి ఇంకా ఏదో షిప్మెంట్స్ అంతా ఇక్కడే జరిగేది. షిప్మెంట్ ఎక్కడికి వెళ్తుంది? షిప్మెంట్ అంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది. వాడు అవన్నీ చేసుకున్నాక, క్లియర్ చేశాక ఆ ప్రోడక్ట్ ఫైనల్గా ఎస్ దిస్ ఈజ్ ది ఫైనల్ ప్రోడక్ట్ అని డిసైడ్ అయ్యి
దానికి అన్ని చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్ని చేసి అప్పుడు షిప్మెంట్ చేస్తుంది. మనం ఎందుకంటే కస్టమర్కి వాట్ హీ ఎక్స్పెక్ట్స్, వాట్ హీ వాంట్, అతను ఏమైతే కోరుకున్నాడో, ఏమైతే కావాలనుకున్నా అదే ప్రోడక్ట్ని మనం ఇవ్వాలి. ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక డైరెక్ట్గా మనకి ఇవన్నీ చేసినాకే తర్వాత షిప్మెంట్, ఆ షిప్మెంటే ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా? సో అట్లా షిప్మెంట్ ఓకే వచ్చాక సార్. అక్కడ షిప్మెంట్ అయ్యాక మళ్ళీ ఎక్కడికి వస్తుంది మనకి? కస్టమర్స్కి వస్తుంది. కస్టమర్స్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు షిప్ అయిందంటే ఎక్కడికి వస్తుందా ప్రోడక్ట్? కస్టమర్స్ డెలివరీ బాయ్ కస్టమర్స్ దగ్గరకు దగ్గరికి కదా వస్తుంది వచ్చేది, సార్. డెలివరీ డెలివరీ మన బాయ్ దగ్గరికి డెలివరీ కదా చేస్తారు వచ్చేది. సార్. ఎస్, కస్టమర్ డెలివరీకే కదా వచ్చేది. ఓకేనా, కస్టమర్కి డెలివరీ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రాసెస్, దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ లాజిస్టిక్స్. మీరు ఇవన్నీ చూడాలి. ఆర్డర్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది, ఆర్డరు కన్ఫర్మ్డ్ ఎలా అవుతుంది. ఫస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్డ్ అయినాకే ఆర్డర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. మీకు కన్ఫర్మ్ యువర్ ఆర్డర్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని వస్తుందా? మీరు ఎప్పుడన్నా చూసారు, మెసేజ్ గమనించారా? వస్తుంది సార్. ఎస్ నోటిఫికేషన్ సార్, వస్తుంది. మెసేజ్ వస్తుంది సార్. ఎస్, వెరీ గుడ్. ఇవన్నీ మనకి జనరల్ నాలెడ్జ్ ఆయన, సేమ్ సబ్జెక్ట్ అంతే, అది కూడా వేరే ఏదైనా కాదు. ఓకేనా? లాజిస్టిక్స్ అంటే అవే. వీళ్ళు ఏం చేస్తారంటే యువర్ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక, యువర్ ఆర్డర్ ఈజ్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ ఆర్ నాట్. ఇఫ్ ఆర్డర్ ఈజ్ కన్ఫర్మ్డ్ దెన్ దే విల్ గో టు నెక్స్ట్ ప్రాసెస్, దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ప్రాసెసింగ్. ఈ ఆర్డర్ కన్ఫర్మ్డ్ అయినాకే నెక్స్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్కి వెళ్తాడు. ఆర్డర్ ప్రాసెసింగ్ అయిందనుకో ఎక్కడికి వెళ్తాడు? షిప్మెంట్కి వస్తాడు. సో షిప్మెంట్ అయిపోయాక లైక్ దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ అయిపోయాక ఏమొస్తుంది? ఫైనల్గా కన్జ్యూమర్కి రీచ్ అవుతుంది. కన్జ్యూమర్ టు కన్జ్యూమర్కి రీచ్ కస్టమర్. అంతే. కస్టమర్ అన్న ఒకటే లేదు సార్. అందరూ బోతా సేమ్. ఎవరు అంటే ఇక్కడ మనం దీన్ని బట్టి బయటే చెప్పొచ్చు ఏమంటే ఫ్రమ్ ద logistic is an economic logistic is an commercial activity. Okay na? Logistic is an commercial activity, is transporting of goods from producers to consumers. This is called structure అనేది మీకు అప్పుడే థియరిటికల్ గా చెప్పే. దిస్ ఇస్ కాల్డ్ ప్రాక్టికల్. దిస్ ఇస్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అయినాకే నెక్స్ట్ మెటీరియల్ ఫ్లో జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ లేకుండా మెటీరియల్ ఫ్లో జరుగుతుందా? ఒకసారి జనరల్గా థింక్ చేయండి. ఇట్స్ లైక్ ఏ కామన్ సెన్స్. సార్ నో సార్. ఇప్పుడు సమాచారం అనేది వస్తేనే కదా మెటీరియల్ ఫ్లో జరిగేది. సమాచారం లేకుండా, కస్టమర్ నుంచి సమాచారం లేకుండా మనం మెటీరియల్ ఫ్లో చేస్తామా? చేయం కదా. సో కాబట్టి సమాచారం అనేది కన్జ్యూమర్ నుంచి చూడండి బాగా స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఆయన ఏరో మార్క్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్లో చూడండి. ఇన్ఫర్మేషన్ ఫ్లో ఎవరికి వెళ్తా ఉంది? కస్టమర్ నుంచి సేల్స్ డిపార్ట్మెంట్కి, సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఆ డిపార్ట్మెంట్, ఈ సేల్స్ డిపార్ట్మెంట్ వాడికి ఇంటిమేట్ చేస్తుంది, ఎవరు నాన్న ఈ కస్టమర్ అనేవాడు ఈ మెసేజ్ పెట్టాడు, ఈ ఆర్డర్ కన్ఫర్మ్ చేశాడు, నువ్వు దీన్ని ఫార్వర్డింగ్ చెయ్యి అని చెప్పి పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి పెడతాడు. సో పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాడు? సప్లయర్కి ఇంటిమేట్, అంటే ప్రొడ్యూసర్కి ఇంటిమేట్ చేస్తాడు. ప్రొడ్యూసర్కి ఇంటిమేట్ చేసి అక్కడి నుంచి వేర్ హౌసింగ్కి వస్తుంది. సో సప్లయర్స్ నుంచి ప్రోడక్ట్ అనేది మెటీరియల్ ఫ్లో అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరి నుంచి? ప్రొడ్యూసర్స్ నుంచి మెటీరియల్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, మెటీరియల్ ఫ్లో అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వేర్ హౌస్కి వస్తుంది. వేర్ హౌస్ నుంచి ఎక్కడికి పోతుంది? వయ్యా ట్రాన్స్పోర్ట్. సో వేర్ హౌస్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి వెళ్తుంది వయా ట్రాన్స్పోర్ట్, షిప్మెంట్. అంటే ట్రాన్స్పోర్ట్ మధ్యలో ఇది ఇట్స్ లైక్ ఏ పార్ట్, ఇట్ ఈస్ ఏ ఇంటర్మీడియరీ. ఓకేనా? ఈ విధంగా మనకి స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వచ్చి తరువాత ట్రాన్స్పోర్ట్ నుంచి ఎవరికి వస్తుంది? కన్జ్యూమర్స్. సో దిస్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ లాజిస్టిక్స్. ఓకేనమ్మా? అర్థమైందా? ఓకే సార్. ఎస్ సార్, అర్థమైంది సార్. సో చూడండి, ఇక్కడ కూడా చూడండి ఆర్డర్ సైక్లింగ్ ఎలా చదువుతుందో చూడండి. ఇది కూడా నేను ఒక 4 minutes చెప్పేస్తాను. సో ఇక్కడ చూడండి కస్టమర్ ఆర్డర్, ఇక్కడ చూడండి ఇప్పుడు ఎక్కడ ఇది ఫస్ట్ చూడండి ట్రాన్సాక్షన్ చూడండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ సపోర్ట్ చూడండి నాన్న, బాగా క్లియర్గా చూడండి ఒకసారి, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏమొచ్చిందమ్మా? కస్టమర్ ఆర్డర్ అక్కడికి వచ్చింది. ఓకేనా? కస్టమర్ ఆర్డర్ అక్కడికి వచ్చింది, సేల్స్ డిపార్ట్మెంట్కి వచ్చింది. అయ్యా ఏమైంది? ఆర్డర్ ఏమైంది? కన్ఫర్మ్డ్ అయినాకే ఏం చేస్తారు? ఆర్డర్ అనేది
షిప్పింగ్ చేస్తారు. షిప్పింగ్ డాక్యుమెంట్ షిప్పింగ్ కాదు ప్రాసెస్ చేస్తుంది. ఎస్, ఆర్డర్ ప్రాసెసింగ్ అంటారు. షిప్మెంట్ తర్వాత ఆర్డర్ వన్స్ ఇఫ్ ఆర్డర్ ఈస్ కన్ఫర్మ్డ్, వన్స్ ఇఫ్ ద కస్టమర్ ఆర్డర్ ఈస్ కన్ఫర్మ్డ్, దెన్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ టు ఆర్డర్ ప్రాసెసింగ్. అంటే ఆర్డర్ ప్రాసెసింగ్ జరుగుతుంది, ప్రోడక్ట్ ప్రాసెసింగ్ జరుగుతుంది. షిప్మెంట్ అదే ప్యాకేజింగ్, ఇది లేబులింగ్, బార్కోడింగ్ ఇవన్నీ జరుగుతాయి కదా, షిప్మెంట్ డెలివరింగ్ అది. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, కస్టమర్ ఆర్డరింగ్ జరుగుతుంది, కస్టమర్ ఆర్డర్ ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెస్ నుంచి ఎవరికి వస్తుంది అంటే పర్చేసింగ్ డిపార్ట్మెంట్, అంటే ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్, ఆర్డర్ ప్లేస్మెంట్ విత్ సప్లయర్స్. సో ఆర్డర్ ప్లేస్మెంట్ విత్ సప్లయర్స్. సో ఆర్డర్ ఇక్కడ ప్లేస్మెంట్ అవుతా ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది, వేర్ హౌసింగ్ హ్యాండ్లింగ్కి వస్తుంది. వేర్ హౌసింగ్కి, వేర్ హౌసింగ్ నుంచి ఇక్కడ మనకి ఎస్, ఇక్కడ మనకి వేర్ హౌసింగ్ నుంచి ఈడ షిప్పింగ్, ప్యాకింగ్ అదే అంటారు కదా, సారీ ఇది ప్రోడక్ట్ ప్యాకింగ్, అవును సార్, ప్రోడక్ట్ ప్యాకింగ్, లేబులింగ్ అవన్నీ ఏడ జరిగేది వేర్ హౌసింగ్లోనే జరుగుతాయి. అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది, షిప్మెంట్ ఆఫ్ గూడ్స్. షిప్మెంట్ ఆఫ్ గూడ్స్, షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ అనేది ఇట్స్ ద షిప్మెంట్ ఆఫ్ గూడ్స్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, రవాణా అవుతా ఉంది. సో ఫైనల్గా ఎవరికి రీచ్ అవుతా ఉంది, త్రూ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా డెలివరీ కస్టమర్స్, డెలివరీ ఆఫ్ గూడ్స్ టు ది కస్టమర్స్, డెలివరీ ఆఫ్ గూడ్స్ టు ది కస్టమర్స్. సో ఇక్కడ ఆర్డర్ ఫస్ట్ కస్టమర్ ఆర్డర్ ప్రాసెసింగ్ అవుతుంది, తర్వాత ఆర్డర్ ప్లేస్మెంట్ విత్ సప్లయర్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్, ఎక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ ఎక్కడికి పోతుంది, గూడ్స్ సప్లై వేర్ హౌసింగ్కి వెళ్తా ఉంది. వేర్ హౌసింగ్లో ఏం జరుగుతుంది, అక్కడ యాక్సెప్ట్ చేసి దాన్ని ఆర్డర్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. సో కన్ఫర్మ్ చేసి తరువాత దాన్ని యొక్క ప్రోడక్ట్ ప్యాకింగు, లేబులింగ్, బార్కోడింగ్ ఇవన్నీ ఇక్కడ జరిగి తరువాత దాన్ని ట్రాన్స్పోర్ట్ అయ్యి తర్వాత ఎవరికి వస్తుందంటే డెలివరీ ఆఫ్ గూడ్స్ టు ది కస్టమర్స్. సో కస్టమర్స్కి డెలివరీ అవుతా ఉంది. సో ఫైనల్గా ట్రాన్స్పోర్టేషను వాటి నుంచి ఎక్కడికి వస్తుంది, ఏమూరికి వస్తుంది అంటే కన్జ్యూమర్కి వస్తుంది. ఇందులో 4 సెగ్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ సేల్స్ డిపార్ట్మెంటు, పర్చేస్ డిపార్ట్మెంటు, వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్ట్. ఇది కూడా అంతే చూడండి, ఇక్కడ కూడా ఈ డయాగ్రామ్లో ఈ స్ట్రక్చర్లో చూడండి మీకు తెలుస్తుంది. ఫస్ట్ సేల్స్ డిపార్ట్మెంటు, సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరికి వస్తుంది, పర్చేసింగ్, పర్చేసింగ్ నుంచి సప్లయర్స్, వేర్ హౌస్ నుంచి ట్రాన్స్పోర్ట్, ఫైనల్గా కస్టమర్స్, కన్జ్యూమర్స్. సో ఈ విధంగా మనకి ఈ డయాగ్రామెటికల్లో స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రాసెస్ చూడండి, ప్రాసెస్ ఆఫ్ లాజిస్టిక్స్ ఇదేంటంటే విచ్ రిజల్ట్ ఇన్ డెలివరింగ్ ది గూడ్స్ టు ది కస్టమర్స్ విత్ ది టార్గెట్ లెవెల్ ఆఫ్ లాజిస్టిక్స్ సర్వీసెస్. సో దిస్ ఈస్ ది ప్రాసెస్. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగితేనే మనకి ఫైనల్గా కన్జ్యూమర్కి ప్రోడక్ట్ అనేది డెలివర్ అవుతుంది. అర్థమైందమ్మా? వన్స్ మీకు ఆన్లైన్ షాపింగ్ చేస్తే మీకు బాగా కొంచెం పర్టికులర్గా ఐడియా వస్తుంది. మీకు ఆల్రెడీ చేసి ఉంటారు అబ్బా, మాకంటే కూడా మీరు ప్రతిదీ ఆన్లైన్ ప్లాట్ఫామే కదా. ఎలా ఏంటి అనేది ఎలా జరుగుతుంది. ఈ కార్ట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, చెప్తాను. ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్లో మనకి ఎవరు దాని యొక్క లాజిస్టిక్, ఎవరు దాని సప్లయర్, ఎవరు చెప్పండి. ఫ్లిప్కార్ట్ అన్నప్పుడు ఎవరు వస్తారు, వాళ్ళు ఎవరితో టైప్ అయినారు, ఈ కార్ట్. వెరీ గుడ్. ఆ మెసేజెస్ ఎవరి నుంచి వస్తాయి చెప్పండి. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో మీరు ఒక ఆర్డర్ని బుక్ చేశారు, మా ఒక ప్రోడక్ట్ని బుక్ చేశారు, అంటే ఒక ప్రోడక్ట్ని మీరు ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే ఆ మెసేజెస్ వస్తాయి చూడండి, ట్రాకింగ్ నెంబర్ వస్తుంది. ఆ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చినప్పుడు మీకు ఆర్డర్ కన్ఫర్మ్డ్, ఆర్డర్ ప్రాసెసింగ్, షిప్మెంటు, నెక్స్ట్ నియరెస్ట్ హబ్, నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్ వచ్చి కస్టమర్ డెలివరీ. సో ఇట్లా మీకు వస్తుంది. ఆ పైన చూడండి మీకు తెలుస్తుంది, ఈ కార్ట్ లాజిస్టిక్స్ అని మీకు పేరు కనపడుతుంది. చూసారా, ఎవరైనా అబ్జర్వ్ చేశారా? This is what we called లాజిస్టిక్స్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి తెలుస్తుంది. ఈ కార్ట్ సర్వీసెస్ అని ఉంటుంది, ఈ కార్ట్ లాజిస్టిక్స్. ఎస్ సార్, కాల్ చేసినప్పుడు కూడా ఈ కార్ట్ సర్వీసెస్ అనేసి వస్తుంది సార్. లాజిస్టిక్స్ ప్రోడక్ట్ డెలివరీ చేసినప్పుడు, ఇప్పుడు మీకు ప్రోడక్ట్ లేట్ అయింది అనుకోండి, బాయ్ కాల్ చేసినప్పుడు వస్తుంది సార్. ఎస్, ఇప్పుడు ప్రోడక్ట్ డెలివరీ అయింది అనుకో, రాలేదనుకోండి, ఎవరికి కాల్ చేస్తారో వాడు ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎవరికి వెళ్తుంది, అది ఈ కార్ట్ సర్వీస్కి వెళ్తుంది. ఈ కార్ట్ సర్వీస్కి వెళ్తే
అది ఎవరికి దాంట్లో ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే లాజిస్టిక్స్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ, ఈ కార్ట్ సర్వీసెస్ వాళ్ళదే. సో కాబట్టి వాళ్ళ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ లాజిస్టిక్స్. ఓకే, అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను డౌట్స్ ఉంటే. ఏమ్మా? ఎస్ సార్. మా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మా. ఓకే సార్, పెడతాను సార్. తీసారా? తీసాను సార్ నేను. ఏమ్మా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మా, క్లారిఫై చేస్తాను. ఎవరికి డౌట్స్ లేవా? డౌట్స్ వచ్చినప్పుడు అడగాలరా, డౌట్స్ వచ్చినప్పుడు అడగాలి, క్లారిఫై చేసుకోవాలి. ఓకే గుడ్. ఎనీవే థ్యాంక్ యూ టు ఆల్. ఓకేనా? మీకు లెటర్ నేను ఐ విల్ షేర్ యూ మా, మీకు ఇది నేను తర్వాత నేను షేర్ చేస్తాను. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ.